హాయ్ మావా ఇప్పుడే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ అయితే చూశాను. ముందుగా కథ ప్లాట్ విషయానికి వస్తే మాత్రం కథ చాలా సింపుల్. సినిమాలోని హీరో క్యారెక్టర్ చేసిన ఉపేంద్ర గారికి ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. ఆ ప్రాబ్లం ని సినిమా హీరో ఫ్యాన్ అయిన రామ్ గారు ఎలా ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారు, ఇందులో హీరో హీరోయిన్ లవ్ స్టోరీ ఏంటి అన్నది టోటల్ సినిమా యొక్క ప్లాట్ పాయింట్. ఇందులో పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం సినిమాలోని యాక్టర్ గా చేసిన ప్రతి యాక్టర్ కూడా సినిమా చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ రామ్ పోతినేని గారి గురించి చెప్తే రీసెంట్ ఫిల్మ్స్ లో అండ్ రీసెంట్ ఫిల్మ్స్ లో మొత్తం మాసీగా చూసి సడన్ గా ఒకసారి క్లాసీగా చాలా అంటే చాలా హైలైట్ గా ఉన్నారు. అండ్ భాగ్యశ్రీ బోర్సే గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వీళ్ళిద్దరు పేరు మాత్రం చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉంది. ఆ లవ్ స్టోరీ కూడా చాలా ఇన్నోసెంట్ గా చాలా క్యూట్ గా అయితే ఉంది. ఇంకా సినిమాలో పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ పాజిటివ్స్ లోకి వచ్చాయి. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే మాత్రం సినిమా లెంత్ ఒక్కటే సినిమా యొక్క నెగిటివ్ విషయం. ఎందుకంటే సినిమా 2 hours 46 minutes. ఇందులో కొన్ని అన్నెసెసరీ సీన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఇంకా బాగా ఇంపాక్ట్ కలుగుతుందేమో అనే ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ అలాగే హీరో ఒక ఫ్యాన్ కలుస్తున్న సీను క్లైమాక్స్ సీన్ లో జరుగుతుంది. ఆ సీను ఇంపాక్ట్ ఇంకా బాగా వచ్చుంటే సినిమాకి పర్ఫెక్ట్ పే ఆఫ్ ఎండింగ్ అయితే వచ్చేదేమో ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. అండ్ ఎడిటింగ్ ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటే సినిమా ఇంకా హై లెవెల్ రీచ్ అయితే వచ్చింది. ఈ సినిమా రామ్ పోతినేని గారి రీసెంట్ ఫిల్మ్స్ తో పోలిస్తే మాత్రం బెస్ట్ కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి షోగడ్ ఇచ్చే రేటింగ్ 3 out of 5. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడ్ ఛానల్ మావా.